ప్రభుత్వ ప్రధాన వైద్యశాలలో రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు కృషి చేస్తున్నట్లు కలెక్టర్ ఆనంద్ తెలిపారు. హాస్పిటల్లో ఏర్పాటు చేసిన ఫిజియోథెరపీ బ్లాక్ను ప్రారంభించారు. హాస్పిటల్లో వివిధ విభాగాలను పరిశీలించారు. వైద్య సేవలు, వస్తువుల పర్యవేక్షణకు ఒక డిప్యూటీ కలెక్టర్ను కూడా ప్రభుత్వం నియమించిందని వెల్లడించారు. రోగులకు ఎటువంటి సమస్యలు ఎదురైనా డిప్యూటీ కలెక్టర్ను సంప్రదించాలని కలెక్టర్ సూచించారు. ఇక్కడ హెచ్డిఎస్ కమిటీ మెంబర్స్ వాళ్ళందరూ సలహాలు, అదేవిధంగా ఇక్కడ పేషెంట్స్ ఫీడ్బ్యాక్స్ అన్నీ కూడా తీసుకొని మన హెచ్డిఎస్ కమిటీ మీటింగ్ కూడా రెగ్యులర్గా జరుపుకుంటున్నాము. సో జీజీహెచ్లో ఇంకా రాబోయిన కాలంలో కూడా సర్వీసెస్ ఇంకా మేలుగా అందాలని చెప్పి గవర్నమెంట్ తరఫు నుంచి కూడా లాస్ట్ ఒక 4-5 మంత్స్ ముందు డిప్యూటీ కలెక్టర్ గారిని కూడా అపాయింట్ చేయడం జరిగింది. జిల్లా ఒక జీజీహెచ్ ఒక ఇన్స్టిట్యూషన్కి మాత్రం మానిటర్ చేసుకోవడానికి కోసం. సో ఆయన కూడా ప్రతిరోజు ఇక్కడే ఉండి ఇక్కడే ఆఫీస్ పెట్టుకొని మానిటరింగ్ అన్నీ కూడా చేసుకోవడం జరుగుతున్నాయి. సో ఎక్కడైనా ఇనీషియల్గా నేను జాయిన్ అయినప్పుడు కొన్ని వేస్ట్ డిస్పోజల్ మీద చాలా కంప్లైంట్స్ ఇనీషియల్గా వచ్చి ఉండేది. సో దానికి చాలా వరకు సాల్వ్ చేయగలిగాము. దాని తర్వాత కూడా కంటిన్యూస్గా హెచ్డిఎస్ కమిటీ నుంచి అవైలబుల్గా ఉన్న ఇన్కమ్ని పెంచుకొని, అదేవిధంగా ఆ ఇన్కమ్ని సరిగా యూజ్ చేసుకొని మనం ఫెసిలిటీస్ పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాము. ఒకటే రిక్వెస్ట్ ఏంటంటే ఇక్కడ జిల్లాలో ఉన్న ప్రజలందరూ కూడా మనం ఆరోగ్యశ్రీ కింద కంప్లీట్గా ఫ్రీ ట్రీట్మెంట్ జీజీహెచ్ ద్వారా అందించడానికి అవకాశం అయితే ఉంటున్నాయి. అది కాబట్టి జనాలు వీలైన వరకు మ్యాక్సిమం దీని సర్వీసెస్ వాడుకోవాలి. ఇక్కడ హెచ్డిఎస్ కమిటీ మెంబర్స్. మేడ్చల్ జిల్లా ఘటకేసర్ పిఎస్ పరిధి